అనంతపురం జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసం దగ్గర పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాలు, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి గట్టి భద్రతను కల్పించారు. ఇంకా అనంతపురం నగరంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వైపు ఎవరూ రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అనంతపురంలో జరుగుతున్న ధర్నాకు వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు పామిడిపట్నం శివారులో అడ్డుకున్నారు. అనంతపురం వెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్పడంతో పామిడి వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు అన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ఏపీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అల్టిమేట్ జారీ చేశారు. 48 గంటల గడువు ముగియడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాసాన్ని ముట్టడించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు. ఆ సమాచారం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే నివాసంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. బందోబస్తు ఏర్పాటు చేసి నివాసానికి వచ్చే మార్గంలో బారికేడ్లను ఉంచి వాహన తనిఖీలను కొనసాగిస్తున్నారు. అనంతపురంలోకి ప్రవేశించే జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు వెంటనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన నివాసంతో పాటు పార్టీ ఆఫీసును కూడా ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే ఆయనను తక్షణం టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ అధిష్టానాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.